బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డిగూడెం. ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోట అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. కర్ణాటక మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ వారు బెంగళూరు నిర్వహించిన కర్ణాటక స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్ పోటీలో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. సెకండ్ రన్నర్ అప్ ట్రోఫీ, కాంస్య పథకంతో పాటు వివిధ ఈవెంట్స్ లో మొత్తం 5 మెడల్స్ సాధించారని ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి తెలిపారు. రాండమ్ వర్డ్స్ ఈవెంట్లో 5 నిమిషాల్లో 80 పదాలు గుర్తుపెట్టుకుని రాయడంతో వెండి పథకం లభించినట్లుగా తెలిపారు. అదేవిధంగా కిడ్స్ విభాగంలో 7వ తరగతి చదువుతున్న ప్రతిభా సరోజారెడ్డికి 2 పథకాలు లభించాయని, రాండమ్ వర్డ్స్ ఈవెంట్లో 4వ స్థానం, బైనరీ నెంబర్స్ ఈవెంట్లో 7వ స్థానం కైవసం చేసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రతిభా విద్యార్థులు, ఉపాధ్యాయులు సుభాష్ రెడ్డి, ప్రతిభా సరోజారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. 170 మందికి పైగా పాల్గొని హోరాహోరీగా సాగిన ఈ పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలవడం గర్వంగా ఉందన్నారు. సుభాష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కర్ణాటక మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆర్గనైజ్ చేసిన కర్ణాటక స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్లో ప్రతిభా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ అయిన సుభాష్ మరియు ప్రతిభా సరోజరెడ్డి ఇద్దరం కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించడం జరిగింది. ఛాంపియన్ కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేసి ఓవరాల్గా సెకండ్ రన్నర్స్ అప్ సాధించడం జరిగింది. సో థర్డ్ ప్రైజ్ అంటే ఒక ట్రోఫీను, అలాగే ఏకంగా అన్ని కేటగిరీస్లో కలిపి ఒక 5 మెడల్స్ సాధించడం జరిగింది. ర్యాండమ్ వర్డ్స్ అనే ఈవెంట్లో 80 వర్డ్స్ 5 మినిట్స్లో మెమరైజ్ చేసి రీకాల్ చేసినందుకు ఆ ఈవెంట్లో సిల్వర్ మెడల్ కూడా సాధించడం జరిగింది. అట్లానే బైనరీ నెంబర్స్, స్పీడ్ నంబర్స్, స్పీడ్ కార్డ్స్, హిస్టారికల్ డేట్స్ ఇలా అన్ని ఈవెంట్స్లో కలిపి మొత్తంగా 5 మెడల్స్ సాధించానని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను. అట్లాగే ప్రతిభా సరోజరెడ్డికి కూడా 7th క్లాస్ చదువుతున్న ప్రతిభకు కూడా వర్డ్స్ అలాగే బైనరీ నెంబర్స్ అని 2 ఈవెంట్స్లో కూడా 2 మెడల్స్ సాధించ జరిగింది. ప్రతిభకు అట్లానే చెన్నైలో జరిగిన తమిళనాడు స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్ కూడా 2 మెడల్స్ సాధించింది. సో ఇద్దరం కూడా చక్కగా ఇట్లాగా పోటీల్లో కలిసి పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించడం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి వాళ్ళ ఈ సెలబ్రేషన్ అంతా కూడా ఈ సక్సెస్ని మా పిల్లలతోటి, మా టీచర్స్ తోటి సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో ఇక్కడ ఒక సభలో పిల్లలు ఎంతో ఆనందిస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ సక్సెస్ విత్ అవర్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ద పేరెంట్స్. సో ఈ హోల్ ఐడియా ఏంటంటే, ఈ మెమరీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏంటంటే ఎంతోమంది మెమరీ అథ్లెట్స్ని కలవడం జరిగింది. సో ఎంతోమంది మెమరీ ట్రైనర్స్ని కలవడం జరుగుతుంది. సో ఎన్నో టెక్నిక్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా పిల్లల్లో వాళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్స్, డిఫికల్ట్గా ఉండే అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఈ మెమరీ టెక్నిక్స్ని ఉపయోగించి వాళ్ళు త్వరగా సులభంగా నేర్చుకునే పద్ధతులను నేర్పించడం, అట్లాగే నేర్చుకునేది ఎక్కువ కాలం మంచి రిటెన్షన్ తోటి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలాగా వాళ్ళని ట్రైన్ చేయడం, అట్లనే రీకాల్ అంటే మనం గుర్తుపెట్టుకున్నది ఫాస్ట్గా ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేయడానికి, మంచి రీకాల్ ఎబిలిటీని కూడా డెవలప్ చేయడానికి చాలా మంచి టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగింది. Very happy that I won 4 medals and it is my second time participating in Karnataka Memory Championship. I participated 4 times in total in memory championships. So I am very happy that I won medals. I improved very much in 2 years and I hope to win many more medals and prizes. I hope to win a trophy like my dad over here who supported me to win all these medals and trained me, and I'm very happy. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్లో ఇక్కడ స్టూడెంట్సే కాదు, ఇక్కడ అకాడమిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. ముఖ్యంగా ఎందుకంటే చిన్న ప్రతిభ ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా మద్రాసులో చాలా చోట్ల అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా మీ సుభాష్ సార్ కూడా ఈ మెమరీ ఛాంపియన్షిప్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేయడం, అందులో మెడల్ సాధించడం జరిగింది. ఇప్పుడైతే ఏకంగా కర్ణాటక మెమరీ ఛాంపియన్షిప్లో ఆయన రన్నరప్గా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఆ గెలుపు అనే దానితో పాటు పరిగెత్తుతూనే ఉండాలి. దానికి వయస్సు ఇవేవి అడ్డు కావు.
కాబట్టి ఏంటంటే లైఫ్ లాంగ్ కూడా మనం గెలుచుకుంటూ పోతూ ఉండాలి అనే ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి సుభాష్ సార్కి, అదేవిధంగా మా ప్రతిభ చిన్నారి ప్రతిభకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతిభ స్కూల్లో సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు అకాడమిక్ డైరెక్టర్గా ఉన్న సుభాష్ సార్ అను తర్వాత మేడం వాళ్ళ మనవరాలు ప్రతిభారెడ్డి ఈరోజు చాలా మెడల్స్ గెలుచు పొందారు. ఇది మొన్న జరిగిన కర్ణాటక మెమరీ ఛాంపియన్షిప్లో ఓవరాల్గా తనకి రన్నరప్గా వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తను నేర్చుకుంటూ మిగతా వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు. ఇది జంగారెడ్డిగూడెం మొత్తం మీద కూడా ఇంకా ఎవరికి రానటువంటిది, ఎవరు నేర్చుకోలేనటువంటిది కొత్తది. తిన టెక్నిక్స్, మెమరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చెప్పాలి అనేది తన టెక్నిక్స్ నేర్చుకుని తనేంటో తను ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా చేసుకోవడానికి ఇంకా పరిగెడుతూనే ఉన్నారు. నిరంతర విద్యార్థిలాగా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి మన విద్యార్థులందరికీ ఇంకా స్కూల్లో టెక్నిక్స్ చెప్పి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది.